ప్రతిధ్వనికి స్వాగతం. ఇంతకంటే పెరుగుతుందా అనుకునేంత లోపే అంతకు మించే రికార్డులు సృష్టిస్తున్నాయి బంగారం ధరలు. 1,00,000 మార్కు టచ్ అయినప్పుడే అమ్మో అనుకుంటే ఇప్పుడు 1,20,000 స్థాయికి చేరిపోయాయి బంగారం ధరలు. ఇంకా ఎంత పెరుగుతాయో కూడా అంచనాలకు అందటం లేదు. మొత్తంగా చూస్తే గడిచిన ఏడాదిలో పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఏడాదిలో 10 గ్రాముల బంగారం సుమారుగా 38,900 రూపాయల మేర పెరిగింది. అంటే దాదాపు 54%. నిపుణుల సంగతి ఏమో కానీ సామాన్య ప్రజలకైతే ఇది ఒక పట్టాన అర్థం కావడం లేదు. మరి బంగారం ధరలు ఇంతగా ఎందుకు పెరుగుతున్నాయి? ఇంకా ఎక్కడి వరకు పెరగచ్చు? ఇప్పట్లో దిగువచ్చే అవకాశాలు ఉన్నాయా? పసిడి కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఎలా వ్యవహరించాలి? అదే విషయాలపై నేటి ప్రతిధ్వనిలో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు అరుణ్ సాహు గారు, ఎస్ఏపీ జ్యువెల్స్ ఎల్ఎల్పీ యజమాని, జుజ్జూరు కోటేశ్వరరావు గారు, ఏపీ బులియన్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ సలహాదారు, డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు, స్టాక్స్ అండ్ గోల్డ్ మార్కెట్ నిపుణులు, భద్రగిరి రాజు గారు, వైస్రాజ్ జ్యువెలర్స్ ఎండి. రైట్, ముందుగా అరుణ్ గారు, గడిచిన కొంతకాలంగా బంగారం ధరలకు అసలు పట్టపగ్గాలే ఉండటం లేదు. ఈ వారం రోజుల మార్కెట్ని తీసుకుంటే పసిడి రేట్ల పెరుగుదల ఎలా ఉంది? నమస్కారం అండి. గత వారం రోజుల్లో సుమారుగా 4 to 5% బంగారం పెరిగిందండి. ఈ పెరుగుదల మాకు కూడా అర్థం కావట్లేదు ఎందుకు ఇది ఇలా పెరుగుతుంది. ఓవరాల్గా మార్కెట్ చాలా యుఎస్ మార్కెట్ షట్ డౌన్ ఎఫెక్ట్స్ చాలా గట్టిగా ఉన్నాయి. దానివల్ల పెరుగుతున్నాయండి రేట్స్ అండి. అయితే యాక్చువల్గా మనం ఈ వారం రోజుల్లోనే తీసుకుంటే ఈ పెరుగుదల అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కారణం ఏమైంది? అవునండి, జియో పొలిటికల్గా మార్కెట్స్ ఎఫెక్ట్స్ అవుతున్నాయండి. ట్రంప్స్ డ్యూటీ వల్ల వరల్డ్ ఓవర్గా దాని ఎఫెక్ట్స్ ఇండియా మీద పడుతుంది. అన్ని చోట్ల ఉన్నాయండి. కమోడిటీ మార్కెట్లో వెండి కూడా బాగా పెరిగింది. అయితే ఒక కొంతకాలం వరకు అయితే ఒక రేటు దగ్గరే అట్లా స్టాండర్డ్గా ఉంది. ఒక కొన్ని నెలల నుంచి మాత్రమే చూస్తే చాలా ఫాస్ట్గా ఎక్కువ గ్రోత్ పెరిగిందనమాట. రీజన్ ఏంటంటారు? జియో పొలిటికల్ ఎఫెక్ట్స్ చాలా గట్టిగా ఉన్నాయండి. వరల్డ్ ఓవర్ ట్రంప్ డ్యూటీస్ వల్ల దీని ఎఫెక్ట్స్ సేఫ్ హెవెన్ అసెట్స్ వల్ల గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయండి. మిగతా మార్కెట్స్లో కొద్దిగా అన్స్టేబుల్ ఉండటం వల్ల గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ షిఫ్ట్ అయిపోయినాయండి. దానివల్ల బాగా పెరిగినాయి రేట్. ఓకే, అంటే డిమాండ్ ఎలా ఉంది అరుణ్ గారు? డిమాండ్ ఆల్మోస్ట్ రిటైల్ జ్యువెలరీ సేల్ 40 to 50% డౌన్లో ఉందండి. సీజన్ ఉన్నా సరే డిమాండ్ మాత్రం చాలా డౌన్ ఉందండి. ఓకే, రైట్. కోటేశ్వరరావు గారు, భారీగా పెరుగుతున్న బంగారం ధరల ప్రభావం జ్యువెలరీ షాపులు, వినియోగదారులపై ఎలా ఉంది? కొనుగోళ్లు ఎలా ఉన్నాయి గతానికి ఇప్పటికీ? గత 2 నెలలుగా బంగారం ధరలు విపరీతంగా పెరిగినాయమ్మా. ఆ పెరుగుదల డ్రాస్టింగ్ ఎలా ఉందంటేను దాదాపుగాను 10 లక్షల నుంచి 1 మంత్లో 2 లక్షల రూపాయలు బిస్కెట్కి పెరిగింది. ఇది వినియోగదారుల్లో ఒక అలజడిని సృష్టిస్తుంది. కొనాలా వద్దా అనేది కూడాను వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకయ్యా అంటేను ఒక నెలలోనే 2 లక్షలు పెరిగినప్పుడు తగ్గుద్దేమో అని చూద్దామని కొంతమంది, ఇంకా పెరుగుద్దేమో అని కొంతమంది ఆలోచనలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే మిడిల్ క్లాస్ వారికి, మధ్యతరగతి వాళ్ళకి, కింద వాళ్ళకి ఇది అందుబాటులో లేకుండా పోతుంది. ఈ పెరుగుదల అనేది మా వ్యాపార సంస్థలకి చాలా నష్టదాయకము. ఎందుకంటేను వాళ్ళందరికీ మన యొక్క హిందూ సాంప్రదాయంలో కనీసం పెళ్ళి అంటే ఒక సూత్రం అన్నా కొనాలి. చాలా చిన్న కుటుంబం కూడా ఇవాళ మా షాపులకి ఒక సూత్రం అడిగితే 12,000 రూపాయలు చెప్పంగానే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ సూత్రం అనేది, మంగళసూత్రం అనేది లేకపోతే వాళ్ళకి సెంటిమెంట్, అది కొనాలి అని అంటే మటుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. షాపుల్లో వ్యాపారం అయితే మటుకు చాలా ఇదిగా ఉంది. ఇదే కొనసాగితే మటుకు ఇండస్ట్రీ మటుకు మా వ్యాపారస్తుల్లో ఒక 30 to 40% షాపులు ఇబ్బంది పడే పరిస్థితి ఉందమ్మా. అంటే ఇప్పుడు పెరిగింది కదండి, కొనుగోళ్లు ఎలా ఉన్నాయి అసలు? అంటే గతానికి ఇప్పటికి చెప్పండి. కొనుగోళ్లు ఇవ్వమ్మా. గతానికి ఇప్పటికీ సార్ చెప్పినట్టుగాను 50-60% పెద్ద షాపుల్లో, కొద్దిగా కార్పొరేట్స్లో జనం కనపడుతున్నారు, ఉన్నత తరగతి వాళ్ళు. మిడిల్ క్లాస్ షాపుల్లో, చిన్న షాపుల్లో మటుకు ఖాళీగా కూర్చుంటున్నారు గత నెల 15 రోజుల నుంచి. అయితే ఉన్నట్టుండి సడన్ గా ఈ పెరుగుదలకి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటేను అమెరికా ట్రంప్ నిర్ణయాలు, మార్కెట్ అనిశ్చిత,
షేర్ మార్కెట్ పడిపోవడము, ఇన్వెస్టర్లందరూ జ్యువెలరీలోకి బులియన్ పర్చేజ్, సిల్వరు బులియన్ పర్చేజ్లోకి వెళ్ళటము సేఫ్ జోన్ అని, ఇవన్నీ కారణాలని మేము అనుకుంటున్నాము. ఏదైనా కానీ ఇంటర్నేషనల్గా ఒక స్థితికి వస్తే కానీ ఈ యొక్క పరిస్థితి మెరుగవుద్దని అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు సందర్భం ఏదైనా, ఇప్పుడు పెళ్ళిళ్ళైనా లేకపోతే పండగ సీజన్ అయినా లేకపోతే ఏదైనా బంగారం కొనాల్సిన సందర్భం వచ్చినా కూడా వెంటనే ఆలోచించకుండా కొనే రోజులు కూడా ఉన్నాయి. అవి అలాంటివి ఇప్పుడు తగ్గాయంటున్నారా? 100%. అంటే వినియోగదారులు ఎవరు రావట్లేదు. చిన్న చిన్న వాళ్ళు, మిడిల్ క్లాసు కొద్ది వాళ్ళు మటుకు బంగారం అనేది ప్రియమైపోయింది. ఓకే, అనిల్ గారు, డేటా చూస్తే 2024-25 అక్టోబర్ మధ్య 38,900కు పైగా పెరిగింది బంగారం. అంటే ఇది దాదాపు మనం చెప్పుకున్నట్టుగా 54.5%. ఏడాదిలో ఇంత పెరుగుదల ఎందుకు? సో మీరు చెప్పినట్టు కరెక్ట్. లాస్ట్ 1 yearలో 54%. ఈవెన్ ఈ సంవత్సరం 2025లో కూడా దగ్గర 48 నుంచి 50% వరకు బంగారం అంటే అంతర్జాతీయ మార్కెట్లో అనుకోండి, ఇండియన్ మార్కెట్లో కూడా పెరిగింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇద్దరు మన అరుణ్ గారు మళ్ళీ కోటేశ్వరరావు గారు చెప్పినట్టు, ఒకటి అంతర్జాతీయ మార్కెట్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. అందులో అన్నిటికన్నా కొన్ని థింగ్స్ ఏంటంటే, యుఎస్ డాలర్ ఏదైతే ఉందో ఇండెక్స్ అనేది వేరే కరెన్సీస్ చూసుకుంటే మాత్రం పడిపోతూ ఉంది. ఇంకొకటి దాని మీద నుంచి ఇంకోటి ఏంటంటే, ఇండియన్ రూపీ మళ్ళీ యుఎస్ డాలర్ కన్వర్షన్లో కూడా తేడా వల్ల ఇంకొక కారణం ఇండియాలో బంగారం ప్రైస్ పెరగడానికి. దాంతో పాటు ఏంటంటే, యుఎస్లో కూడా అండ్ గ్లోబల్ అన్ని మార్కెట్స్లో కూడా బాండ్ ఈల్డ్స్ పడిపోతున్నాయి. సో యూజువల్లీ బాండ్స్ అనేవి, ఈక్విటీ మార్కెట్స్ అనేవి బంగారానికి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్. అక్కడ ఈల్డ్స్ లేకపోయేసరికి ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు బంగారాన్ని ఒక సేఫ్ యాసెట్ లాగా లేకపోతే హెడ్జ్ లాగా చూసుకొని ఎక్కువగా ఇటు బంగారం మార్కెట్లోకి వస్తున్నారు. అండ్ దాని మీద నుంచి మళ్ళా చూసుకుంటే లాస్ట్ 6 నెలల్లో అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసింది. అండ్ మళ్ళీ ఇంకొక 2-3 రౌండ్లు కూడా ఇంట్రెస్ట్ రేట్లు కట్ చేయాలని అటు ట్రంప్ ప్రెషర్ పెడతా ఉన్నాడు అమెరికన్ రిజర్వ్ బ్యాంక్, ఫెడ్ బ్యాంక్ మీద. సో దీనివల్ల ఏమవుతుందంటే, ట్రెజరీ ఈల్డ్స్ పడిపోవడం వల్ల, మళ్ళీ డాలర్ వాల్యూ కొంచెం అక్కడ అగైనెస్ట్ వేరే కరెన్సీ డాలర్ ఇండెక్స్ అనేది పడిపోవడం వల్ల బంగారం అనేది హెడ్జ్ యాసెట్గా ఎక్కువగా ఆదరణ పొందుతుంది. దాంతో పాటు రష్యా యుక్రెయిన్ యొక్క మధ్యలో యుద్ధం అనేది ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి అలాగే నడుస్తూ ఉంది, ఎటువంటి మార్పు లేదు. అట్లాగే మిడిల్ ఈస్ట్ లో కూడా యుద్ధ వాతావరణాలు అండ్ రాజకీయ ఉద్రిక్తతలు అనేది అట్లాగే ఉన్నాయి. సో ఈ గ్లోబల్ జియోపొలిటికల్ రిస్క్ పెరిగిన వేళ ఏమవుతుందంటే, జనరల్ గా ఇట్లాంటి టైంలో ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ అండ్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కూడా ఒక సురక్షితమైన యాసెట్ వైపు వెళ్ళడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. అందుకోసం బంగారం అదొక మేజర్ రీజన్ డిమాండ్ పొందడానికి. దెన్ మన దేశీయ పరంగా చూసుకుంటే మన దగ్గర ఎందుకు పెరుగుతుంది రీజన్స్ ఇవి కాకుండా, అది ఎలాగో కారణం ఉంది అంతర్జాతీయ మార్కెట్లో. ఒకటి, రూపాయి విలువ అనేది పడిపోతా ఉంది డాలర్కి అగెయినెస్ట్ గా. మనం బంగారం అనేది మొత్తం దిగుమతి చేసుకుంటాం మేజర్ గా. మన దగ్గర డొమెస్టిక్ ప్రొడక్షన్ కన్నా కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి దిగుమతి ఎక్కువగా జరుగుతుంది. సో దిగుమతి జరగడం వల్ల 10 నుంచి 15% రూపీ వాల్యూ పడిపోతే అంత % మన దగ్గర ప్రైజెస్ కూడా ఇండియన్ బులియన్ మార్కెట్లో పెరుగుతూ ఉంటాయి. దానిపై నుంచి ఇంపోర్ట్ డ్యూటీ, జిఎస్టీ ప్రభుత్వం యాక్చువల్లీ కొంచెం కట్ చేసి రేషనలైజ్ చేసినా కానీ 2024లో, బట్ సప్లై సైడ్ కన్స్ట్రెంట్స్ అదొక ఇష్యూ. దెన్ ఇవన్నీ జరుగుతుంటే సైమల్టేనియస్గా ఏమవుతుందంటే, అటు ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ మారిపోతూ ఉన్నాయి. ఇంతకుముందు బంగారాన్ని ఓన్లీ ఒక 5-6% వరకే తన పోర్ట్ఫోలియోలో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కానీ కేటాయించేవారు. బట్ ఇప్పుడు ఈ బంగారం లాస్ట్ 2 years, లాస్ట్ ఇయర్ ఒక క్యాలెండర్ ఇయర్లో 45%, ఈ ఇయర్ కూడా దగ్గర 50% పెరగడం వల్ల అటు ఈటీఎఫ్లు అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కానీ, సావరెన్ గోల్డ్ ఫండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, వీటిల్లో గోల్డ్ బీస్ కానీ ఇట్లాంటి ఫండ్స్లో ఇన్ఫ్లోస్ ఎక్కువగా రావడం వల్ల ఫిజికల్ ఆర్ డిజిటల్ గోల్డ్ డిమాండ్ కూడా పెరిగింది. ఇన్వెస్టర్స్ కూడా ఎప్పుడైనా సరే రీసెన్సీ బయాస్ అంటే ఏది రీసెంట్గా మంచిగా పర్ఫామ్ చేస్తే ఆ యాసెట్ వైపు మల్లుతారు. అండ్ సార్ ఇంతకుముందు చెప్పినట్టు దేశీయంగా ఈక్విటీ మార్కెట్లు అనుకున్నంత బాగా లాస్ట్ 1 yearలో మోర్ ఆర్ లెస్ ఫ్లాట్ గా ఉన్నాయి. అంటే ఈక్విటీ మార్కెట్లో నుంచి ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ రావట్లేదు. అలాంటప్పుడు కంపల్సరీ ఒక ఆల్టర్నేట్ గా బంగారం కానీ, ఇప్పుడు ఈవెన్ సిల్వర్ కూడా, ఎందుకంటే ఈ సంవత్సరం యాక్చువల్లీ బంగారం కన్నా సిల్వర్ ఇంకా 57% వరకు పెరిగింది.
సో ఇవన్నీ కారణాలు మేజర్గా బంగారం పెరగడానికండి. ఓకే అండి. రాజుగారు, ఇంత స్వల్ప వ్యవధిలో ఈ స్థాయిలో బంగారం ధరలు పెరగటం గతంలో ఎప్పుడైనా ఉందా? ప్రజెంట్ ట్రెండ్ ఇంకా ఏం సూచిస్తోంది బంగారం ధరలపై? కానీ బంగారం ఎప్పుడు కూడా బంగారం అనిపించుకుంటుందండి. ఎందువల్లంటే ఎప్పటికప్పుడు మనకి రేట్లు అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. కానీ ఇంత ఎక్కువగా పెరగడం అనేది మెయిన్ రీజన్ ఎప్పుడు జరిగిందంటే, మనకి ఏ టైంలో కరోనా వచ్చిందో కానీ అంతవరకు మనకి 2013లో 3000 రూపీస్ అప్రాక్స్ ఉండేది గ్రాము, అప్పుడు పెరిగింది. మళ్ళీ 2018 వరకు ఆల్మోస్ట్ ఆ 3000కి 200, 300, 400 అప్రాక్స్ ప్లస్ ఆర్ మైనస్లోనే రన్ అయ్యేది. 2018 నుంచి 18-19 వరకు వన్స్ కరోనా ఎంటర్ అయిన తర్వాత ఒక్కసారి ఆల్మోస్ట్ 5 to 7 ఇయర్స్ నుంచి ఒకటే రేటు, చిన్న వేరియేషన్ ఉన్న రేటు కూడా ఒక్కసారి కరోనా ఎంటర్ అయిన తర్వాత మన టోటల్గా ఇంటర్నేషనల్ పరంగా కూడా ఆర్థిక వ్యవస్థ చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోవడంతో ప్రతి ఒక్కరు అప్పటి నుంచే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చాలా మంచిది. మేజర్ ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్స్, దేశాలు ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒక్కసారి చాలా హ్యూజ్ పెరిగిపోయింది. ఒకేసారి 3000 నుంచి 5700 వరకు సడన్గా కరోనా టైంలో పెరగడం, అది అంత స్పీడ్ అనేది అంతవరకు ఎప్పుడూ లేదు. కానీ అంత పెరగడం కరోనా టైంలో అది పెద్ద మైనస్. తర్వాత ఇంకా స్టెప్ బై స్టెప్ కొద్దిగా ఆ రోజు నుంచి చేంజెస్ అయితే మారాయి. కానీ మళ్ళీ అలాగ తగ్గుతూ పెరుగుతూ వస్తున్నా సరే మళ్ళీ లాస్ట్ ఇయర్ మనకి ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం వల్ల 7,000, 8,000 మధ్యలో మళ్ళీ ఒకసారి బాగా పెరిగింది. మళ్ళీ ఆ 7,000, 8,000 టైంలో మనకి మోడీ గారు 9% ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం వల్ల ఇంచుమించుగా అప్పుడు మనకి గ్రాముకి 800, 900 రూపీస్ వరకు తగ్గింది. మళ్ళీ వినియోగదారులందరూ కూడా చాలా బాగా కొనుక్కున్నారు, చాలా మంచి బిజినెస్ జరిగింది. మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అస్సలు మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో అందరికీ తెలుసు. ఆర్థిక మాన్యం అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా పరిస్థితి అవ్వచ్చు, బంగారం మీద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద ఈ ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. దానివల్ల రేట్లు అనేది గవర్నమెంట్స్ విపరీతంగా కొంటున్నాయి. గోల్డ్ అవతల చైనా గవర్నమెంట్ అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, మన రిజర్వ్ బ్యాంక్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం, వీటి వల్ల ఇప్పుడు ప్రజల్లో కూడా అందరిలో కూడా గోల్డ్ సేఫ్. అన్నిటికన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉన్నా సరే గోల్డ్ ఎప్పటికైనా సేఫ్ అనే మైండ్లో అందరూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ మీద హ్యూజ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒక్కసారి మనకి ఇంత హైప్ అనేది పెరిగింది. అసలు ఇది ఎటు వెళ్తుంది, ఇంకా ఇప్పుడున్న మార్కెట్ అనాలిసిస్ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ అనేది ఇంకా పెరుగుతుంది. ఈరోజు సింపుల్గా ఈరోజు 1,10,000 నుంచి 1,50,000 రూపాయలు సిల్వర్ అయిపోయింది. అలాగే గోల్డ్ 10,000 నుంచి 12,000 ఈరోజు క్రాస్ అయిపోయింది. ఇంత క్రాస్ అయినా సరే జనాలు ఇంకా కొనాలి, ఇన్వెస్ట్మెంట్ ఇంకా పెట్టాలి, ఇంకా బాగా పెరుగుతుందని మన అనలిస్టులు అందరూ చెప్పడం, అది దానికి అనుగుణంగా ఇప్పుడు రేటు కూడా అలాగే పెరుగుతుంది. ఇప్పుడు 12,000 నుంచి ఇప్పుడు 15,000 వరకు అవుతుందని చెప్తున్నారు. అలాగే సిల్వర్ 1,50,000 నుంచి 1,80,000 వెంటనే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిదే. కానీ అందరూ కూడా 24 క్యారెట్ ప్యూర్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే మీ ఈటీవీ ద్వారా ప్రేక్షకులకి, ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మనకి జస్ట్ 1 మంత్లోనే 20% గోల్డ్ రేట్ పెరిగింది. 20% పెరిగింది కాబట్టి మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో 24 క్యారెట్ బార్స్ ఇవి కొనడం కన్నా ఆర్నమెంట్స్ కొనుక్కుంటే మనకు ఆర్నమెంట్స్ అనేది వాడుకోవడానికి హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు వేస్టేజ్లు కూడా చాలా వరకు తగ్గాయి, సింగిల్ డిజిట్లో మ్యాక్సిమం దొరుకుతున్నాయి. కాబట్టి మనకి ఐటమ్ ఎప్పటికైనా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ప్లస్ ఆభరణం కింద కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఐటమ్స్ కొనుక్కోవడం కూడా ఈ టైంలో తప్పు అయితే కాదండి. ఎప్పుడైనా ఫ్యూచర్లో మనకి ఆర్నమెంట్ ఉన్నదంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. గోల్డ్ 24 క్యారెట్ ఉందనుకోండి, కొద్ది రేటు పెరగగానే అమ్మేయాలి, చేయాలని ఫీలింగ్ కస్టమర్స్ కలుగుతుంది ఎవరికైనా సరే. అదే ఆర్నమెంట్ ఉందనుకోండి, మనం వాడుతున్నాం కదా అని చెప్పేసి ఉండదు. ప్రతి ఒక్కరు అది ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్యూచర్ అయితే మాత్రం బాగా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని మాత్రం మనకి బాగా గట్టిగా వస్తుందండి ఆ సపోర్ట్. ఓకే, రైట్. అరుణ్ గారు, మరీ ముఖ్యంగా ఇప్పుడు 1,00,000 నుంచి 1,20,000కు చాలా వేగంగా పెరిగింది పసిడి. మారుతున్న ధరలతో సాధారణ ప్రజల బంగారం కొనుగోళ్ల ధోరణుల్లో ఏమైనా మార్పులు గమనించారా? మార్పులు చాలా వచ్చినాయమ్మా. ఇంతకుముందు 22 క్యారెట్లు ఒక నెక్లెస్ కొనడానికి వెళ్తే సుమారు 1,50,000 నుంచి 2 లక్షలు బిల్ అయ్యేది. ఇప్పుడు 1,50,000 2 లక్షలు కాస్త 2.5 లక్షలు అవుతుంది. బడ్జెట్ లేకపోవడం వల్ల
అందరూ ఇప్పుడు 18 క్యారెట్ల వైపు మొహం 18 క్యారెట్స్ వైపు డైవర్షన్ అవుతుంది మొత్తం. దీంట్లో ఇప్పుడు ఇంత ముందుకి కొత్త టెక్నాలజీ లేటెస్ట్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ వచ్చింది మన జ్యువెలరీ ఇండస్ట్రీలో. దానివల్ల లైట్ వెయిట్ జ్యువెలరీ మీద బాగా ఫోకస్ అవుతుంది. ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరర్స్ అలాంటి వాళ్ళందరూ R&D మీద ఎక్కువ రీసెర్చ్ చేసుకొని లైట్ వెయిట్ జ్యువెలరీ మీద ఫోకస్ చేసి ఇప్పుడు వచ్చే యువత హెవీ జ్యువెలరీ తీసుకోకుండా లైట్ వెయిట్లో డైలీ యూస్లో కావాల్సిన ఆఫీస్ ఐటెంలో కానీ వర్కింగ్ క్లాస్లో కానీ అందరూ ఈ సైడ్ నుంచి ఎక్కువ వైపు చూస్తున్నారు. దానివల్ల లైట్ వెయిట్లో సేల్ పెరిగింది. హెవీ వెయిట్ కంటే ఇప్పుడు 75 to 80% వచ్చే జ్యువెలరీ అంతా లైట్ వెయిట్ మీదే ఉంది సేల్ అంతా. అది డైమండ్స్ అయితే 18 క్యారెట్ నుంచి 14 క్యారెట్ వైపు షిఫ్ట్ అయిపోయారు అందరూ. సో దానివల్ల ఏమవుతుందంటే బడ్జెట్ ఇంకా వాళ్ళకి ఈజీగా అవుతుంది. రేట్ పెరిగినా సరే అది క్యారెటేజ్ వైట్ తక్కువ రావడం వల్ల వాళ్ళకి కొద్దిగా రిలీఫ్గా ఉంది. దాంతో మొన్న లాస్ట్ మంత్ గవర్నమెంట్ 9 క్యారెట్ HYD కూడా స్టార్ట్ చేసింది. బట్ ఇండియన్ జ్యువెలరీకి ఇంకొక టైం పడుతుంది 9 క్యారెట్లో కన్వర్ట్ అవడానికి. బట్ 18 క్యారెట్స్ 14 క్యారెట్స్ మన ఆంధ్రాలో అయితే ఇప్పుడు 18 క్యారెట్స్ అందరూ ఒకవైపు అయితే ఒకప్పుడు 18 క్యారెట్స్ మీద అసలు చూసేవాళ్ళు కూడా కాదు, సేల్ అసలు వచ్చేది కాదు. అలాంటిది ఇప్పుడు 18 క్యారెట్స్ సేల్ బాగా పెరిగింది. మేము ఇప్పుడు రోజు ఆల్మోస్ట్ ప్రతి నెల కొత్త అరౌండ్ 500 to 600 డిజైన్స్ కొత్త 18 క్యారెట్లు మేము రెడీ చేస్తున్నాం సత్తాకి. దేనికంటే అందరికీ అందుబాటులో వచ్చేటట్టుగా ఒక మిడిల్ క్లాస్ కానీ ఒక లోయర్ మిడిల్ క్లాస్ కానీ మాసెస్ కానీ కొనడానికి చాలా ఈజీగా ఉంటుంది. మన సాంప్రదాయం భారతదేశంలో బంగారం అంటూ ఒక డే టు డే పార్ట్ ఆఫ్ ద లైఫ్ అది. సో దానివల్ల అందరికీ అందుబాటులో ఉండడానికి రేట్లు పెరగటం వల్ల టెక్నాలజీ పెరగటం వల్ల 22 నుంచి అందరూ 18 నుంచి 14కి షిఫ్ట్ అవుతున్నారు. సౌత్లో అయితే 18 షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు నార్త్లో 18 to 14 షిఫ్ట్ అయిపోయారు. ఇంకా రాను టెక్నాలజీ రేట్ ఇదే పరంగా పెరుగుతూ ఉంటే సౌత్లో కూడా 18 నుంచి 14 షిఫ్ట్ అవుతారు మేడం. ఓకే కోటేశ్వరరావు గారు, ఈరోజు పసిడి ధర ఎంత అని తెలుసుకోవటంలో ప్రజల్లో కొంత గందరగోళం ఉంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలని తీసుకుంటే అది ఎవరు నిర్ణయిస్తారు? ఖచ్చితమైన రేటుకు దేన్ని ఫాలో అవ్వాలి? అమ్మా, మా ఏపీ బులియన్ అసోసియేషన్లో మేము ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక అందరం కలుపుకొని ఒక రేటు ఫిక్స్ చేస్తాము. అది వాట్సాప్ ద్వారా ఏపీ స్టేట్ అసోసియేషన్ తరఫున అన్ని జిల్లాలకి అన్ని టౌన్స్కి సుమారుగా ఒక 100 అసోసియేషన్స్ ఉన్నాయి మా ఏపీ బులియన్లో. వీళ్ళందరికీ ఉదయం 10:15 కల్లాన ఆ రేటు వచ్చేస్తుంది, సిల్వర్ గోల్డ్ రేటు. ఎవరన్నా కస్టమర్ కాంట్రవర్సీగా అడిగినప్పుడు మేము మా అసోసియేషన్ రేట్ అనేది వాళ్ళకి చూపిస్తాం వాట్సాప్లో. ఇదిగోండి ఈరోజు మా ఏపీ బులియన్ అసోసియేషన్ అని చెప్పి. సో దాని వరకు కాంట్రవర్సీ ఏమి లేదు, ఎవరికి ఏమి ఇబ్బందులు లేవు. ఏపీ వరకు మేము చక్కగానే దాన్ని ఫాలో చేస్తున్నాము, ఫాలో అవుతున్నారు కూడాను పబ్లిక్. ఎక్కడా ఇబ్బందులు లేవు. అయితే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు ఈ ఫిక్స్ చేయటంలో, ఈ రేట్ని ఫిక్స్ చేయటంలో ఏ అంశాన్ని మీరు ప్రాతిపదికగా తీసుకుంటారు? ఆన్లైన్ అమ్మ, ఆన్లైన్లో మనకి ఏ రోజుకి ఆ రోజు ఉదయం పూట రేట్ వస్తుంది. ఆ రేటు ప్రకారము మేము స్టేట్ అసోసియేషన్ తరఫున 22 ఇంత, 18 ఇంత, 24 ఇంత అని చెప్పి అన్ని సిల్వర్ రేటు, హోల్సేలు, రిటైల్ అన్నీ పెడతాం కాలమ్స్ వైజ్గా. అదే సార్, ఇప్పుడు ఒక కామన్ మ్యాన్కి, ఇప్పుడు వాళ్ళు కొనాలనుకున్న ఒక కామన్ మ్యాన్ తెలుసుకోవాలంటే ఎలా అంటేను మేము మా షాప్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే మేము క్లారిఫై చేస్తాం. ఈరోజు బోర్డు ఉంటుంది, షాపుల్లో బోర్డు ఉంటుంది ఈరోజు ధర అని. అదేదన్నా అక్కడ ఇంతండి అన్నారనుకోండి, ఇదిగోండి మా స్టేట్ అసోసియేషన్ తరఫున ఈరోజు రేట్ అని చెప్పి చూపిస్తాం. లేదా ఆన్లైన్లో చెక్ చేసుకోమంటాం, వాళ్ళని ఇబ్బంది ఏం లేదు. ఆన్లైన్లో ఇవాళ కొడితేను గుంటూరు ధర ఎంత, హైదరాబాద్ ధర ఎంత అంటేను ఆ ధరల వైజ్గా వచ్చేస్తున్నాయి ఆన్లైన్లో. ఇవాళ అందరూ టెక్నాలజీ వాడుతున్నారు, అన్ని డౌట్స్ లేకుండాను చక్కగా చూసుకొనే వస్తున్నారమ్మా. అయితే వచ్చే ముందు ఖచ్చితంగా ఒక రేట్ అనేది తెలుసుకోవాలంటే దేన్ని ఫాలో అవ్వచ్చు అంటారు? దేనంటేనో ఆన్లైన్ రేట్ చూసుకోవచ్చమ్మా. ఎందుకంటే ప్రతి నిమిషానికి 5 నిమిషాలకు ఒకసారి 2000 పెరుగుతుంది, 2000 తగ్గుతుంది. దాని ప్రకారము మేము కూడాను ఆన్లైన్ రేట్ చూసే చెప్తున్నాం. ఏపీ బులియన్ రేట్ పొద్దున పూట పెడతాం 10:30కి, సాయంకాలానికి బిస్కెట్కి 100 గ్రాములకి 10 నుంచి 15,000 రూపాయలు కూడా పెరిగిన సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళు వచ్చినప్పుడు ఆ రేటు చూసుకొని ఆ రేటు ప్రకారం ఫాలో అవుతాం. అంటే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఆన్లైన్లో అంటే డైరెక్ట్గా ఎట్లా చూడొచ్చు? అంటే కామన్ మ్యాన్ కోసం అడుగుతున్నాను. అవునమ్మా, ఇప్పుడు బులియన్ కార్పొరేషన్స్ ఉన్నాయమ్మా, డిపి బులియన్ అని,
ఇలాగ అన్ని బులియన్ కార్పొరేషన్స్ ఉన్నాయి. వాళ్ళు మనకి ఏ రేట్ ఇస్తారనేది వాళ్ళ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. యాప్స్. మా కస్టమర్స్ అడిగితే కూడా డౌన్లోడ్ చేసుకోమని చెప్తాం యాప్స్. ఆ యాప్స్ ప్రకారమే మేము కూడా రేట్ ఫాలో అవుతాం. ఓకే అనిల్ గారు, మొత్తంగా చూసినప్పుడు సాధారణంగా బంగారం ధరల్ని ఏ అంశాలు నిర్ణయిస్తాయి? రానున్న రోజుల్లో పసిడి ధరలు ఎంతవరకు చేరుకోవచ్చు? అంచనాలు ఏం చెప్తున్నాయి? సో బంగారం ధరలు ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ ఒకటో రెండో కాదు, ఒక 7-8 అంశాలు ఉన్నాయి. ఒకటి అంతర్జాతీయంగా కానీ స్థానికంగా డిమాండ్ సప్లై ఎలా ఉందనేది ఒక మేజర్ అంశం. ఈ డిమాండ్ సప్లై ఎట్లా అంటే ఓన్లీ రీటైల్ ఆర్ ఓన్లీ జ్యువెలరీ సెక్టరే కాకుండా ఇప్పుడు లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి ఏంటంటే పోస్ట్ కోవిడ్ అటు సెంట్రల్ బ్యాంక్స్ కూడా చాలా కొంటా ఉన్నాయి. ఎందుకంటే వాటి విదేశీ మారక నిల్వలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఎక్కువగా డాలర్ కానీ వేరే కరెన్సీలు కానీ యూరోలు ఉండేవి, వాటిని అనిశ్చితి వల్ల వాటిని తక్కువ చేస్తూ ఉన్నందువల్ల సెంట్రల్ బ్యాంక్స్ కూడా, ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే చైనా కానీ ఇటు మన ఇండియన్ ఆర్బీఐ కూడా ఈ ఇయర్ ఆల్రెడీ ఒక 25 టన్నుల వరకు బంగారం కొనింది ఫిజికల్గా. అట్లాగే చైనా ఇంకా ఎక్కువ కొనింది. సో ఆల్రెడీ ఉన్న డిమాండ్కి సరిపోదు అంటే అడిషనల్గా సెంట్రల్ బ్యాంకులు, మల్టిపుల్ సెంట్రల్ బ్యాంకులు, ఓన్లీ 2 ఎగ్జాంపుల్సే చెప్పాను, బట్ ప్రపంచవ్యాప్తంగా ఒక 10-15 సెంట్రల్ బ్యాంకులు వాటి విదేశీ మారక నిల్వలు ఏవైతే ఉన్నాయో దాన్ని మారుస్తూ ఉన్నాయి టువర్డ్స్ కరెన్సీ నుంచి ఇటు బంగారం వైపు. సో అలాంటప్పుడు అదొక మేజర్ డిమాండ్. దానితో పాటు సైమల్టేనియస్ గా కన్జ్యూమర్స్ నుంచి రెగ్యులర్ గా ఉండే డిమాండ్ ఎలాగో ఉంటుంది, పెళ్లిళ్ళకి అండ్ పండుగల టైంలో ఉండే న్యాచురల్ డిమాండ్ ఎలాగూ ఉంది. దాంతో పాటు ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే సప్లై సైడ్ చూసుకుంటే మైనింగ్ అండ్ డ్యూటీస్, సప్లై చైన్, ఇవి కూడా అంత ఈజీగా తొందరగా ఫాస్ట్ గా డెవలప్ అయ్యే ఇండస్ట్రీ కాదు. సడన్ గా ఎవరైనా బంగారం కొత్తగా ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ సంవత్సరం 1-2 మైన్లు కొత్తగా ఐడెంటిఫై అయ్యాయి, బట్ అది మార్కెట్ రావడానికి ఒక 8-9 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే గోల్డ్ ప్రాసెసింగ్, మైనింగ్ మొత్తం సప్లై చైన్ బిల్డ్ అవ్వడానికి. సో అంత తొందరగా ఇది మారదనమాట. దెన్ సెకండ్ వచ్చేసి డాలర్ విలువ అండ్ విదేశీ మారక ద్రవ్యాలు. ఎప్పుడైనా సరే డాలర్ వాల్యూ పడిపోయినప్పుడు ఏంటంటే బంగారంపై జనరల్ గా ఏమంటారు ఆసక్తి పెరుగుతుంది. అందుకోసం అదే జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ యుఎస్ డాలర్ ఇండెక్స్ మల్టిపుల్ కరెన్సీకి అగెనెస్ట్ గా తీసుకుంటే ఈ ఇయర్ కూడా పడిపోయింది. అందుకోసమే అటువైపు కూడా మల్లుతా ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇటు గ్లోబల్ జియోపొలిటికల్ సిచ్యువేషన్స్ ఆల్రెడీ చెప్పాను. దాంతో పాటు అమెరికన్ యొక్క జరుగుతున్న పరిస్థితులు అండ్ అటు ట్రంప్ మాటికి చేంజ్ చేస్తున్న పాలసీల వల్ల, అటు టారిఫ్స్ వల్ల కూడా ఈ అనిశ్చితి అనేది ఇటు బంగారం మార్కెట్ల వైపుకు మల్లుతుందనేది ఒకటి ఇంకొక కారణం. దీంతో పాటు జనరల్ గా ఏంటంటే ఇన్ఫ్లేషన్, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ మంది చూసుకుంటారు. ఇన్ఫ్లేషన్ ఏంటి, మనం ఆల్రెడీ ఇండియాలో కూడా యావరేజ్ తీసుకున్న 4-5% ద్రవ్యోల్బణం పెరుగుతా ఉంది. దాన్ని హెడ్జ్ చేసుకునే యాసెట్స్ లో అటు ఈక్విటీ మార్కెట్స్ తో పాటు బంగారం కూడా ఒక యాసెట్. మనం లాంగ్ టర్మ్ యావరేజ్ తీసుకున్న దగ్గర సంవత్సరానికి 7-8% బంగారం అనేది లాంగ్ టర్మ్ యావరేజ్ కూడా పెరుగుతా ఉంది. అండ్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మాత్రం చాలా హై, 25-30% కూడా పెరుగుతా ఉంది. సో అందుకే ఎప్పుడైనా సరే మన డబ్బుల వాల్యూ పెరగాలి, ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయాలంటే బంగారం అనేది మేజర్ పెట్టుబడి అయిపోయింది. అటు ఇంకొకటి ఏంటి, ఈ టైంలో క్రిప్టో మార్కెట్స్ కానీ ఇటు స్టాక్ మార్కెట్స్ కూడా అనుకున్నంత బాగా పర్ఫామ్ చేయలేదు లాస్ట్ 1.5 ఇయర్ నుంచి. సో అందుకోసమే కొద్దిమంది ఏంటంటే వెల్త్ ప్రిజర్వేషన్ కోసం కూడా బంగారాన్ని ఇంతకుముందు ఓన్లీ హెడ్జ్ గా చూసేవాళ్ళు, బట్ ఇప్పుడు హెడ్జ్ తో పాటు న్యాచురల్ గా పెరగడం వల్ల కూడా ఒక యాసెట్ లాగా ఇన్ఫ్లేషనరీ యాసెట్ కూడా దాన్ని చూస్తా ఉన్నారు అనమాట. దీంతో పాటు అటు ఆర్థిక విధానాలు, ఆర్బీఐ కానీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మార్పులు, యాక్చువల్లీ ఆ రకంగా చూసుకుంటే ప్రభుత్వం యాక్చువల్లీ ఇంపోర్ట్ డ్యూటీ అవన్నీ తక్కువ చేసింది. సో అవి మంచి పరిస్థితులు ఉన్నా కూడా వాటి వల్ల కూడా ఏంటంటే డిమాండ్ క్రియేట్ అయింది. ఇంతకుముందు ఒకరు చెప్పారు. సో ఎప్పుడైతే ప్రభుత్వము డ్యూటీస్ తక్కువ చేసిందో, ఎక్సైజ్ డ్యూటీ, యాక్చువల్లీ ప్రైస్ తగ్గడం కన్నా డిమాండ్ పెరగడం వల్ల మళ్ళీ సేమ్ ప్రైస్ కి వచ్చేసింది, ఎన్నో రోజుల్లో పట్టలేదు. అట్లాగే ఇంట్రెస్ట్ రేట్స్ ఎన్విరాన్మెంట్ తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినప్పుడు బంగారం నుంచి ఇంట్రెస్ట్ అంటే ఎఫ్డీలు కానీ అటువైపు వెళ్తా ఉంటాయి బాండ్ మార్కెట్లకు. బట్ ఇప్పుడు ఎన్విరాన్మెంట్ చూసుకుంటే లాస్ట్ ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ అండ్ ఫ్యూచర్ లో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని మార్కెట్స్ లో కూడా తగ్గుతా ఉన్నాయి. అటు అమెరికన్ మార్కెట్ లో తగ్గే, ఈవెన్ మన దేశంలో కూడా ఆర్బీఐ ఆల్రెడీ ఒక 2 సార్లు తగ్గించింది. ఇవాళ కూడా ఫ్లాట్ గా పెట్టింది. బట్ ఫ్యూచర్ లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గే అవకాశాలు ఉన్నాయని మాత్రం అనిపిస్తా ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఏంటంటే బంగారం సైడ్
ఇంకా ఎక్కువగా పెట్టుబడులు, మానిటరీ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దీంతో పాటు ఇంకొకటి ఆబ్వియస్లీ లిక్విడిటీ అండ్ ట్రేడింగ్, స్పెక్యులేటర్స్, మార్కెట్లో స్పెక్యులేషన్ పెరిగిపోయింది. ఎట్లా అంటే కమోడిటీ మార్కెట్స్లో అందరూ కూడా ఫ్యూచర్స్లో కానివ్వండి, ఇటు ఈటీఎఫ్స్లో కానివ్వండి, ఇంకా బంగారం పెరుగుతుందని ఎప్పుడైనా సరే స్పెక్యులేషన్ పెరిగినప్పుడు జనరల్గా ప్రైజెస్ పెరుగుతాయి. మనం అది ఆల్రెడీ చూసాము ఇంతకుముందు రియల్ ఎస్టేట్లో కానీ వేరే యాసెట్స్లో కూడా సరే, అటు ఈక్విటీ మార్కెట్లో కూడా స్పెక్యులేషన్ ఎక్కువైనప్పుడు అన్రీజనబుల్గా ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి. అయితే అనిల్ గారు, ఆ పరిస్థితి ఇప్పుడు ఈ రానున్న రోజుల్లో పసిడి ధరలు అసలు ఎంతవరకు చేరుకోవచ్చు అంటే జనరల్గా ఉన్న అంచనాలు ఏం చెప్తున్నాయి? ప్రెసెంట్ అయితే ఇప్పుడు 1,20,000 వరకు ఉంది. సో వన్ థింగ్, రానున్న రోజుల్లో బంగారం ఇంకా పెరగడానికి అవకాశం ఎక్కువ ఉందనడానికి మల్టిపుల్ ట్రిగ్గర్స్ ఉన్నాయండి. ఇటు రేట్ కట్స్ కానివ్వండి, మన రూపాయి పతనం కానివ్వండి, జిఎస్టీ రేషనలైజేషన్ కానివ్వండి. రేషనలైజేషన్ అవడం వల్ల ఏంటంటే కొంచెం అడిషనల్ గా డబ్బులు ప్రజల చేతుల్లో ఉన్నాయి. సో ఆ అడిషనల్ డబ్బులు ఏంటంటే ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయాలి. ఈవెన్ ఇంకోటి జరిగింది ఏంటంటే ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ కూడా 12,70,000 వరకు దగ్గర ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. సో మిడిల్ క్లాస్ దగ్గర కూడా కొంచెం అడిషనల్ గా ఈ సంవత్సరం ఒక 40,000-50,000 ఉన్నాయి. వాటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే వన్ ఆఫ్ ద, అంటే అందరికీ కనబడేది ఏంటంటే రీసెంట్ గా ఏది బాగా పర్ఫామ్ చేస్తే మనం జనరల్ గా మెంటాలిటీ, ఇన్వెస్టర్ మెంటాలిటీ ఏంటంటే ఇప్పుడు ఈక్విటీ బాగా పర్ఫామ్ చేస్తే ఈక్విటీ, బంగారం పర్ఫామ్ చేస్తే బంగారం, వెండి అయితే వెండి. సో ఇప్పుడు వెండి బంగారం కాబట్టి అటువైపు మల్లుతా ఉన్నారు జనరల్ ఇన్వెస్టర్లు స్పెక్యులేషన్ కోసం కూడా అనమాట. సో ఆ లెక్కన చూసుకుంటే అంత తొందరగా రిస్పైట్ అయితే రాకపోవచ్చు. ఇంకా బంగారం ఇంకొక 3-6 నెలల్లో ఇంకా కొంచెం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ కొంచెం అడిషనల్ గా, అంటే మేబీ ఏమంటారు, వరల్డ్ మార్కెట్స్ అనుకున్నట్టు గ్లోబల్ ఎకానమీ పెరగకపోయినా, రిసెషన్ లాంటిది వచ్చినా కూడా జనరల్ గా టెండెన్సీ ఏంటంటే బంగారం లోవర్ వొలటిలిటీ, అంత ఎక్కువగా వొలటిలిటీ లేని యాసెట్. వెరాజ్ వెండి అనేది అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంది హిస్టారికల్లీ లాస్ట్ 60-70 సంవత్సరాల డేటా తీసుకుంటే. బంగారం మాత్రం జనరల్ గా పెరిగాక తగ్గడం అనేది చాలా కష్టం. తగ్గినా కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఓకే రాజుగారు, సూచీల్లో చూపించే బంగారం ధరలకు వివిధ షాపుల్లో విక్రయించే ధరలకు ఎందుకు తేడా ఉంటుంది? సిటీని బట్టి రేట్లు మారుతాయి ఎందుకని? దీనిలో కొనుగోలుదారులు ఏం తెలుసుకోవాలి? మేడం, ఏంటంటే సూచీల్లో చూపించేదంతా కూడా మన ట్రేడింగ్ రేట్స్ అండి. ఆ ట్రేడింగ్ రేట్ అంటే జనరల్గా మీకు బీఎస్సీ, ఎంసీఎక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దానికి ఏంటంటే ఎటువంటి మనకి ఎక్సైజ్ డ్యూటీ కానీ జిఎస్టీలు కానీ అవి ఏమి ఉండవు. అవి డైరెక్ట్గా మనకి ఆన్లైన్ రేటు ట్రేడింగ్ రేట్స్. దానికి మన జనరల్గా బయట చూపించే రేట్లకి ఎందుకు వేరియేషన్ ఉంటుందంటే మనకి గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. ఎక్సైజ్ డ్యూటీ అనే పర్సంటేజ్ యాడ్ అవుతుంది, అలాగే జిఎస్టీ యాడ్ అవుతుంది. మన ఫిజికల్ మెటల్స్కి వచ్చినప్పటికీ ఈ ఎక్సైజ్ డ్యూటీ అండ్ జిఎస్టీ ఇవన్నీ యాడ్ అవ్వడం వల్ల దానికి దీనికి రేట్ వేరియేషన్స్ వస్తాయి. జనరల్గా మనకు ఆన్లైన్లో గట్ట చాలా కొన్నిట్లో వచ్చేది ఏంటంటే చాలామంది కస్టమర్స్ కూడా ఇలా డౌట్స్ రైజ్ చేస్తారు. మేడం దీనికి ఎక్సైజ్ డ్యూటీ మన జిఎస్టీ అనేది కలిపితే ఆటోమేటిక్గా ఈ రేట్ మ్యాచ్ అయిపోయినప్పుడు కస్టమర్ కూడా ఏమనరు. అలాగని మనం ఇప్పుడు ఎక్స్చేంజ్ అయితే ఏదైనా ఇప్పుడు మనం ఎక్సైజ్ డ్యూటీ అండ్ జిఎస్టీ యాడ్ అయితే మనం ఎలాగైతే అమ్ముతున్నామో కస్టమర్ దగ్గర బైబ్యాక్ చేసుకున్నప్పుడు కూడా ఈ ట్యాక్స్లను కస్టమర్ లాస్ అవ్వరండి. ఎందుకంటే వాళ్ళు బైబ్యాక్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి సేమ్ రేట్సే వస్తాయి. అందువల్ల కస్టమర్లు ఆ రేట్ అయినా ఒకవేళ ట్రేడింగ్లో చేసుకుంటే అది ఎలా ఉంటుందో మన లైవ్లో మెటల్ కానీ ఆర్నమెంట్స్ కొనుక్కున్నా ఇలాగే ఉంటుంది. బులియన్ అయితే మాత్రం పెద్ద లాస్ ఉండదు, మెటల్ బిస్కెట్స్ అవి కానీ బార్స్ కానీ. అదే ఆర్నమెంట్ తీసుకున్నప్పటికీ మనకు వేస్టేజ్ రూపాన కొంత లాస్, కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఆ వేస్టేజ్ డిఫరెన్స్ వల్ల మనం ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకున్నా, మార్చుకున్నా, బైబ్యాక్ ఇచ్చినా సరే మనం కొంత ఆ తీసుకునే ఐటెం బట్టి కొంత పర్సంటేజ్ నష్టపోతాం తప్పితే ఏదైనా సరే రేటు పరంగా అయితే మాత్రం బయ్యింగ్ సెల్లింగ్ ఒకటే రేట్ ఉంటుంది మేడం. అందులో ఎటువంటి డౌట్ కన్ఫ్యూజ్ అవసరం లేదు. అలాగే మీరు ఇంకో క్వశ్చన్ అన్నారు, సిటీని బట్టి రేట్లు ఏమైనా మారుతాయా? సిటీని బట్టి రేట్లు మారుతాయి అనేది 100% అపోహ అండి. ఎందుకంటే మన గవర్నమెంట్ ఇండియా అంతా కూడా ఒకటే ట్యాక్స్ పెట్టింది. ఎక్సైజ్ డ్యూటీ అది సపరేటు, జిఎస్టీ అనేది మనకు మొత్తం అంతా ఒకటే కాబట్టి స్టేట్ వైజ్ సపరేట్గా ఏం లేదు కాబట్టి 100% ఇండియా వైడ్ అంతా ఒకటే రేట్ ఉంటుంది. చెప్పండి. కొన్ని సిటీస్ లో చూస్తే ఇప్పుడు విజయవాడ, గుంటూరు లేకపోతే ఇక్కడ తెలంగాణలోనూ చూస్తే గనక మనకి కొన్ని ప్లేసెస్ లో కొంచెం తేడా ఉంటుంది.
మేడం తేడా అనేది చెప్తున్నాను కదండి, ఆ షోరూమ్స్ బట్టి పెట్టడం, వాళ్ళ వ్యక్తిగతంగా పెట్టడం. కానీ సార్ ఇందాక ఒక ఆయన చెప్పినట్టు, సార్ చెప్పినట్టుగా ఏంటంటే బులియన్ అసోసియేషన్ నుంచి ఒకటే రేట్ వస్తుంది. కానీ బులియన్ అసోసియేషన్ నుంచి రేట్ వచ్చిన తర్వాత నేను ఇదే రేట్ అమ్మాలని రూల్ అయితే లేదండి. ఎవరికి తగ్గట్టు వాళ్ళు కొంతమంది రేట్లు తగ్గించి పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే ఆఫర్స్ వేస్టేజ్ రూపంలో కానీ లేదంటే రేట్ రూపంలో కానీ ఒక్కొక్కరు ఒక్కోలా పెడతారు. అందువల్ల మీకు వేరియేషన్స్ కనిపించవచ్చు. కానీ యాజ్ పర్ మీరు బులియన్ రేట్స్ పరంగా చూసుకుంటే ఏ యాప్ ఓపెన్ చేసినా సరే ఇంచుమించు ఒక 10 రూపీస్ 15 రూపీస్ డిఫరెన్స్లో పెడతారు. ఆ 10 రూపీస్ 15 రూపీస్ ఎందుకు డిఫరెన్స్ వస్తుందంటే కొన్ని బులియన్స్ మార్జిన్ అనేది ఒక 20 రూపాయలు పెట్టుకుంటే కొంతమంది 30 రూపాయలు పెట్టుకుంటారు పర్ గ్రామ్కి, కొంతమంది 5 రూపాయలు పెట్టుకుంటారు. అది వాళ్ళ పర్సనల్. గవర్నమెంట్ నుంచి వచ్చేది అండ్ బ్యాంక్స్ నుంచి వచ్చేది, మన అన్ని రకాలుగా వచ్చేది అయితే మాత్రం 100కు 100% ఇండియా వైడ్ మాత్రం ఒకటే రేటు. ట్రేడింగ్ అయితే ట్రేడింగ్ రేట్ వేరు, దాని ట్యాక్స్లు దాని తాలూకు ఇవేం ఉండవు. కాబట్టి అది మన లైవ్ మెటల్స్ కానీ ఆర్నమెంట్స్కి ఇవన్నీ వచ్చినప్పుడు ఫిజికల్గా వచ్చినప్పటికి మాత్రం ట్యాక్స్ ఇండియా వైడ్ ఒకటే. ఏదైనా వేరియేషన్ ఉంటే వాళ్ళ మార్జిన్స్లో తగ్గించుకొని ఏమైనా అమ్మితే అమ్మాలి తప్ప గవర్నమెంట్ పరంగా కానీ స్టేట్స్ పరంగా కానీ రేటు వేరియేషన్స్ అయితే ఎక్కడ ఉండవండి. కాకపోతే ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ఎవరికైతే ఏది తక్కువ దొరుకుతుంది, ఏది ఎక్కడ తక్కువ మార్జిన్స్కి అమ్ముతారు, ఇలాగా ఏమైనా కొంతమంది వేస్టేజ్ ఆర్నమెంట్స్ వచ్చినప్పటికీ ఒకే ఐటమ్ కొంతమంది దగ్గర వేస్టేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకున్న బ్రాండ్ ఇమేజ్ అవ్వచ్చు, వాళ్ళకున్న ఖర్చులు అవ్వచ్చు, కొంతమంది చాలా తక్కువకి ఇస్తారు అదే ప్రోడక్ట్ని. ఎందుకంటే వాళ్ళకున్న ఖర్చులు వాళ్ళకున్న మార్జిన్స్ రూపేణ. అందువల్ల గోల్డ్ రేట్ పరంగా ఎక్కడ కూడా ఒకటే ఉంటుంది, సెల్లింగ్ కానీ బైబ్యాక్ కానీ. మ్యాక్సిమం ఎవరైనా చేంజెస్ వచ్చాయి అనుకుంటే మాత్రం అది 100% కేవలం వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు మార్జిన్స్ అయినా తగ్గించుకోవాలి, లేదంటే మార్జిన్ ఎక్కువ కావాలనుకుని వాళ్ళు ఎక్కువ రేట్ అమ్ముతారు తప్ప గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ మాత్రం గవర్నమెంట్ చాలా క్లియర్గా అందరికీ ఒకటే ట్యాక్సేషన్ మేడం. అందులో ఎటువంటి ప్రాబ్లం డౌట్ కూడా లేదు మేడం. ఓకే, రైట్. అరుణ్ గారు, ఇప్పుడు ముందున్నదంతా పండుగలు శుభకార్యాల సీజనే. మరి పెరుగుతున్న ధరల ప్రభావానికి అనుగుణంగా షాపులు ఎలా సన్నద్ధమవుతున్నాయి? ఇప్పుడు అందరు మ్యానుఫ్యాక్చరర్స్ బాంబే కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ సెంటర్స్ అందరూ లైట్ వెయిట్ జ్యువెలరీ సైడ్నే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఆ ఫోకస్ వల్లే అందరికీ రీటైల్ స్టోర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి మంచి జ్యువెలరీ కలెక్షన్ లైట్ వెయిట్లో అవైలబిలిటీ వస్తుంది. దాంతో అందరికీ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది కాకుండా ఇంత రేట్ పెరగడం వల్ల సిల్వర్ జ్యువెలరీ సైడ్ కూడా బాగా సేల్ పెరిగినాయి. ఇప్పుడు 2 years క్రితం వరకు సిల్వర్ జ్యువెలరీ పెద్ద సేల్ ఉండేది కాదు. ఇప్పుడు గత 2 yearsలో మన ఆంధ్ర తెలంగాణలోనే ఒక భారీ లెవెల్లో ఆల్మోస్ట్ 10 నుంచి 12 చైన్ ఆఫ్ స్టోర్స్ వచ్చేసినాయి సిల్వర్ జ్యువెలరీ మీద. రేపు ఇంకా ఇదే స్టైల్లో ఇంకా రేట్ పెరిగితే అవి కూడా వస్తాయి. బట్ గోల్డ్ మన బ్లడ్లోనే ఉంది, మన ఇండియన్ కల్చర్లో గోల్డ్ ఉంది. అందరూ అది లైట్ వెయిట్ అయినా సరే గోల్డ్ కొంటారు. లైట్ వెయిట్ ఫ్యాన్సీ జ్యువెలరీ కానీ లైట్ వెయిట్లోనే మీకు అన్ని టెక్నాలజీ పెరగడం వల్ల మీకు ఈజీగా అవైలబిలిటీ లైట్ వెయిట్లో బాగా వస్తున్నాయి ఇప్పుడు అన్ని. ఓకే, అయితే అరుణ్ గారు, ఇప్పుడు సిల్వర్కి కూడా బాగా గిరాకీ పెరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు బంగారం రేటు పెరగడం వల్లే సిల్వర్కి గిరాకీ పెరిగింది అంటున్నారా? అవునండి. ఇప్పుడు మీరు ఒక రాళ్ళ హారం కొనడానికి వెళ్తే మీకు సుమారుగా ఇప్పుడు ఉన్న పొజిషన్లో 15 లక్షల రాళ్ళ హారంకి పడుతుంది. 100 గ్రాములు 120 గ్రామ్స్లో మీకు ఒక మంచి రాళ్ళ హారం వచ్చుద్ది. ఆ 120 గ్రామ్స్లో మజూరీగా వచ్చే ఖర్చులతో మీకు సిల్వర్ జ్యువెలరీ మొత్తం ఒక హారం వచ్చేస్తుంది. ఒక మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత పెట్టుబడులు అంత ఇన్వెస్ట్మెంట్స్ ఉండవు. సో వాళ్ళకి అవన్నీ ఫోకస్ చేసుకుని సిల్వర్ జ్యువెలరీలో షిఫ్ట్ అయిపోతున్నారు. మళ్ళీ సిల్వర్ జ్యువెలరీ వాళ్ళకి ఇచ్చే బైబ్యాక్స్ ఉన్నాయి, ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి. సో లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ సిల్వర్ జ్యువెలరీ సైడ్ బాగా ఫోకస్ పెరిగింది. ఇప్పుడు ఈ రావటం వల్లనే ఒక 4-5 మంచి బ్రాండ్స్ సిల్వర్ జ్యువెలరీ సైడ్న బాగా ఎక్స్పాండ్ అవుతున్నారు ఆంధ్ర తెలంగాణ సైడ్లో. అయితే అరుణ్ గారు, డిజైనింగ్ కాన్సెప్ట్స్ కానీ చెప్పండి. ఆ డిజైనింగ్ కాన్సెప్ట్స్ చూస్తే ఇప్పుడు మేము కూడా ఒకసారికి మా టెక్నాలజీని ఇంకా బాగా అప్డేట్ చేయాలని ఆ జ్యువెలరీ చూస్తుంటే గోల్డ్ జ్యువెలరీ కూడా మీకు ఇది గోల్డా సిల్వర్ ఒక 5 నిమిషాలు మేము కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చేసినాము. దాంతో ఇంకా మేము కూడా ఇంకా హై ఎండ్ ఇంకా టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలి, లైట్ వెయిట్ జ్యువెలరీ ఇంకా లైట్లో ఎలా తక్కువలో చేయాలని ఫోకస్ పెంచాం మేము. ఓకే, సో ఇప్పుడు మీరు అంటున్నారు ఇప్పుడున్న గిరాకీ పెరగటం వల్ల లైట్ వెయిట్ వాటికి వచ్చేసారనేసి. సో ఈ మేకింగ్లో మీరు ఎట్లాంటివి పాటిస్తూ ఉంటారు, అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడు పండగలైనా పెళ్ళిళ్ళైనా చాలా హెవీ జ్యువెలరీ వాడటానికి ఇష్టపడుతుంటారు యువత. సో ఈ లైట్ వెయిట్ మరి జ్యువెలరీ అనేవి మరి ఎక్కువగా వెళ్తూ ఉన్నాయా మరి బయటికి? బాగా అమ్మా.
చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను 2 years క్రితం వరకు మేము 300 గ్రాములు జడ చేసేవాళ్ళమ్మా. ఇప్పుడు ఆ జడలు చేయడం ఆపేసాం. దేనికంటే 300 గ్రాములు జడ అంటే ఇవాళ 35 నుంచి 38 లక్షలు మీకు బేస్ కాస్ట్ అవుతుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 38 లక్షలు జడ కొంటారు చెప్పండి. చిన్న ఫ్యామిలీ కూడా కొనట్లేదు ఇవాళ. వాళ్ళందరూ ఇప్పుడు లైట్ వెయిట్కి వెళ్ళిపోయారు. ఎక్కడైతే 300 గ్రాముల జడ ఉందో దాన్ని మనం ఇంకా డిజైనింగ్ కాన్సెప్ట్స్ మార్చేస్తున్నాం. టెక్నాలజీ సైట్ బాగా యూజ్ చేసుకొని 100 నుంచి 150 గ్రాములలో ఆ జడని మల్టిపుల్ యూజ్లో ఒక హారాన్ని మనం వడ్డానం కింద 5-in-1 కాన్సెప్ట్ చేస్తున్నాం, 6-in-1 చేస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే అది మీరు ఫంక్షన్ టు ఫంక్షన్ మీరు మార్చుకోవచ్చు. హారాన్ని వడ్డానం కింద మార్చుకోవచ్చు, వడ్డానాన్ని మీరు జడ కింద మార్చుకోవచ్చు. ఈ కాన్సెప్ట్స్ లేటెస్ట్ జ్యువెలరీలో యాడ్ అవడం వల్ల కొద్దిగా ఈ కంఫర్టబుల్గా అందరూ ఈజీగా అయిపోయింది అవైలబిలిటీ. సో మరి వాట్ అబౌట్ క్వాలిటీ అరుణ్ గారు? క్వాలిటీ అంటారా, టు బి మోర్ ప్రిసైజ్, మీకు ఇవాళ ఎవరైనా సరే బంగారంలో తేడా చేస్తే ఆయనంత ఫూల్ నా లెక్కలు ఎవరు లేరండి. దేనికంటే ఒకప్పుడైతే క్వాలిటీకి టెస్టింగ్ ఉండేది కాదు. ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే హాల్మార్క్స్ కంపల్సరీ హాల్మార్క్ వచ్చేసింది. BIS వాళ్ళు ప్రతి నెల ఏదో ఒక ఊర్లో తనిఖీ కార్యక్రమాలు పెడుతున్నారు. దానివల్ల హాల్మార్క్ లేని మొత్తం షాప్లో ఉన్న స్టాక్ అంతా షాప్ మొత్తం సీజ్ అవుతుంది. ఇప్పుడు లో ఎండ్ కాస్ట్లో గోల్డ్ టెస్టింగ్ సెంటర్స్ వచ్చేసినాయి. ప్రతి జ్యువెలరీ సెంటర్లో మీకు 3-4 లో ఎండ్ టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ ఒక నార్మల్ మనిషి వెళ్ళి బాబు ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చూడడం టెస్ట్ చేస్తే 50 రూపాయలు పని అయిపోతుంది. సో ఇంతకుముందు అవన్నీ ఉండేది కాదు కాబట్టి వాళ్ళు తేడా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంత మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇవాళ కూడా ఒక వ్యాపారస్తుడు ఇవన్నీ తేడా చేస్తే 4 లక్షలు అయినంత ఫుల్ ఎవరు లేరండి. ఓకే. సో మరి అప్పుడు ఆ ఆభరణమైనా లేకపోతే మీరు చేసే వస్తువైనా లైట్ వెయిట్ అని చెప్తున్నారు, మరి స్ట్రాంగ్గా ఉంటుందండి? అవునమ్మా. ఇప్పుడు 22 నుంచి మనం 18లో షిఫ్ట్ అయిపోయాం కాబట్టి 18 అంటే బంగారం మన కాపర్ కంటెంట్, ఎలాయ్ కంటెంట్, మనం గోల్డ్ కంటెంట్ తగ్గించి ఈ కంటెంట్ మనం యాడ్ ఆన్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే మీకు బంగారం గట్టితనం పెరుగుతుంది. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కాబట్టి ఇంకా డీప్ డీటెయిలింగ్. ఇప్పుడు మనం ఒక రాళ్ళ హారం ఇదే 20 సంవత్సరాల క్రితం మనం 100 గ్రాముల నుంచి చేంజ్ చేసేవాడిని. ఇప్పుడు అది 22 క్యారెట్లో మనం 80 గ్రాములు మేము తయారు చేస్తున్నాం. ఇప్పుడు రేట్ పెట్టడం వల్ల అది 18లో షిఫ్ట్ చేసేకి ఇది 80 గ్రాముల హారం మనం 70 గ్రాములు తయారు చేస్తున్నాం. సో బట్ డీటెయిలింగ్, ఫినిషింగ్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఈ వెయిట్ కంటెంట్ మనం తగ్గుతున్నాం కాబట్టి జనాలకి ఇంకా ఎఫోర్డబుల్లో మనకు రేట్ తక్కువ రావడం వల్ల ఎఫోర్డబిలిటీ ఈజీ అయిపోయింది, బడ్జెట్ తక్కువ అయిపోయింది వాళ్ళకి రేట్ పడటం వల్ల. ఓకే, రైట్. కోటేశ్వరరావు గారు, బంగారు వెండి ఆభరణాలపై కొనుగోళ్లలో వేటిపై GST పన్నులు ఎలా ఉంటాయి? GST 2.0లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా? 2.0లో ఏ మార్పులు లేవమ్మా. GST మొదటి నుండి మాకు 3% అలాగే జరుగుతూ ఉంది. కాకపోతే ఏంటయ్యా అంటేను ఒక్కొక్క సందర్భంలో ఈ యొక్క అండర్ సేల్ వస్తూ ఉంటుంది. దాని మూలాన వ్యాపారస్తులకి ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో అది కూడా కంట్రోల్ చేశారు. అందుమూలాన ఏ ఇబ్బందులు లేవు. ఇప్పుడు రేట్ అనేది ఫిక్స్గానే ఉంటుంది. GST తోటి మేము వ్యాపారాలు చేస్తున్నాము. ఇప్పుడు ఇందాక సోదరుడు చెప్పినట్టుగా HUID వచ్చింది, హాల్మార్క్ వచ్చింది. క్వాలిటీ పరంగా ఎవరికి ఏ ఇబ్బందులు లేవు. కంపల్సరీగా HUID వేసి కస్టమర్కి ఇవ్వాలి బిల్లుతోటి. ఆ విధంగానే మా అసోసియేషన్లో కానీ మా సభ్యులను కానీ మేమందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నాం. మొన్న కూడాను తిరుపతి మీటింగ్లో ఈ HUID, హాల్మార్క్ వీటి గురించే మీటింగ్లో చర్చ జరిగింది. అందరూ చాలా జాగ్రత్తగాను ప్రీమియం అయ్యే కొందికి మన క్వాలిటీ పరంగాను కస్టమర్ దగ్గర కావాలి, గుడ్ విల్ పెంచుకోవాలి అని చెప్తున్నాం. అయితే కోటేశ్వరరావు గారు, మీ అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉంటాయి? బంగారం ధరలు ఈ యొక్క అమెరికా డాలరు ఇప్పుడు ప్రొడక్షన్ కూడాను ఇందాక సార్ చెప్పారమ్మా, మనకి 100% కావాలి అంటే 100 గ్రాములు కావాలంటే ఇప్పుడు 60 గ్రాములే ప్రొడక్షన్ వస్తుంది. 60% ప్రొడక్షన్ వస్తుంది వరల్డ్ వైడ్గా. ఈ 60% ప్రొడక్షను మూలాన మార్కెట్ హైక్ వస్తుంది. ఈ బంగారం అనేది వరల్డ్ మార్కెట్లో ప్రొడక్షన్ అనేది ఒకటే ఉంటుంది, డిమాండ్ సప్లైని బట్టి రేట్లు పెరుగుతాయి. ఈ యొక్క ప్రపంచ దేశాలు గాను వాళ్ళ కొనుగోలు గాను ఆపితే బ్యాంకులు, ప్రపంచ దేశాలు అవి ఆపితే కానీ చైనా కానీ రష్యా కానీ ఇండియా కానీ ఏదైనా కానీ ఏ దేశమైనా అప్పుడు కొంతవరకు దిగటానికి అవకాశం ఉంటుంది రేట్ అనేది.
లేకపోతే మటుకు ఇది కంటిన్యూ అవుద్దని అనుకుంటున్నాం. అంటే అసలు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారా? తగ్గచ్చమ్మా, తగ్గచ్చు. మళ్ళీ ప్రపంచ పరిస్థితులన్నీ మెరుగుపడి డాలర్ స్ట్రాంగ్ అయ్యి అంతా ఇదైంది అనుకోమ్మా, కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంది. సప్లై డిమాండ్ ఇప్పుడు ఏంటయ్యా అంటే అందరూ పెరుగుద్ది అనే టాక్ తోటి విపరీతంగా బయ్యింగ్ చేస్తున్నారు. కొంతమంది మొన్న లేకపోయినా ఎఫ్డీలు కూడా క్లోజ్ చేసి తీసుకొచ్చి బిస్కెట్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. మెటల్గా బులియన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ జ్యువెలరీకి అనేది లేదు వ్యాపారం. రేపొద్దున పెరిగితే మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ మార్చుకోవచ్చు. ఇందాక చెప్పారు వేస్టేజీలు ఇవన్నీ ఉంటాయి ఆర్నమెంట్ కొంటే. అదేవిధంగా బులియన్గా అయితేనే వాళ్ళకేముండదు, ఆ రోజు రేటు ప్రకారం ఇచ్చేస్తాం డబ్బులు. సో కాబట్టి ఎక్కువ మంది సిల్వర్ కానీ గోల్డ్ కానీ బులియన్ గానే కొంటున్నారు. అనిల్ గారు, కొందరు బంగారాన్ని పెట్టుబడి సాధనంగా చూస్తే వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అసలు వాళ్ళు ఏం చేయాలి? కొనాలా, ఆగాలా, ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి? సో మంచి ప్రశ్న అడిగారండి. యాక్చువల్లీ రోజు నాకు వస్తున్న ఈ క్వశ్చన్ అందరూ ఇన్వెస్టర్స్ నుంచి, నా క్లయింట్స్ దగ్గర నుంచి. ఇంతకుముందు ఎక్కువ బంగారం కానీ మెటల్స్ కానీ చాలా తక్కువ మంది కమోడిటీస్ లో ట్రేడింగ్ చేసేవారు. బట్ లాస్ట్ 6 months నుంచి కూడా డైలీ కూడా ఈ ఫ్యూచర్స్ కొనాలా, అది కొనొద్దా, ఈ ఈటీఎఫ్స్ లో పెట్టాలా, ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలా అనేది క్వశ్చన్స్ చాలా పెరిగిపోయాయి. సో మనం ఒకటి చూసుకుంటే బంగారం ఆల్రెడీ 1,18,000 టచ్ అయిపోయింది ఇవాళ ఎంసీఎక్స్ లో. ఇంతకుముందు ఓన్లీ ప్రొటెక్షన్ లాగా చూసేవాళ్ళు. ఇంతకుముందు పోర్ట్ఫోలియోలో సేఫ్టీ కోసం మాత్రమే బంగారాన్ని చూసేవాళ్ళు. బట్ ఈ రీసెంట్ ఏదైతే పర్ఫార్మెన్స్ చూసుకునేసరికి సడన్ గా స్పెక్యులేషన్ పెరిగి అది కూడా ఒక గ్రోత్ యాసెట్ లాగా చూడడం అనేది, ఇట్లాంటి కొత్త సమస్యలు, మళ్ళీ మన ఆలోచన విధానం కూడా మారాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది బంగారాన్ని చూసి. ఇంతకు ముందు ఓన్లీ జస్ట్ నేను చెప్పినట్టు ఇప్పుడు అప్రిసియేషన్ కోసంగా చూస్తున్నారు కాబట్టి జాగ్రత్త ఎక్కువ అవసరము. ఇప్పుడు మార్కెట్ రికార్డ్ హైలో ఉంది. ఇలాంటి టైంలో మీరు అడిగిన ప్రశ్న ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఎప్పుడు కొనొచ్చా లేదా, కొంటే ఏం చేయాలనే ప్రశ్నలకి ఆన్సర్ ఏంటంటే, ఒకటి లంసం పెద్ద అమౌంట్ పెట్టడం మాత్రం ఎప్పుడు కూడా రిస్క్తో కూడుకున్న విషయమే. ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు మార్కెట్లో పరిస్థితులు మారిపోతే బంగారం ఈ పెరగడం ఆగిపోవచ్చు. సడన్ గా పడిపోతుందని కష్టం, కానీ బట్ పెరగడం మాత్రం కొన్ని ఇంతకుముందు చూస్తే లాస్ట్ ఒక 20-30 సంవత్సరాల డేటా చూసుకుంటే కొన్ని సంవత్సరాలు 1-2 సంవత్సరాలు బంగారం ఒకటే రేంజ్ లో, స్మాల్ రేంజ్ లో ప్లే అయిన సంవత్సరాలు కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి పరిస్థితి ఎప్పుడు రావచ్చు అంటే, మార్కెట్ లో ఇప్పుడు మన గ్లోబల్ గా అనిశ్చితి తగ్గి, ఇటు ఇంట్రెస్ట్ రేట్లు మళ్ళీ పెరిగే సిచ్యువేషన్ లో ఉండి, ఇటు ఈక్విటీ మార్కెట్లు కూడా బాగా పర్ఫామ్ చేస్తే, అంటే ఆల్టర్నేట్ గా బంగారంకి ఏవైతే ఆల్టర్నేట్ అసెట్స్ ఉన్నాయో అక్కడ బాగా పర్ఫామ్ చేస్తే తప్ప పరిస్థితుల్లో మార్పు రాదు. సో అందుకే మనం చూస్తున్నాము ఎంసీఎక్స్ మన ఇండియాలో మేజర్ కమోడిటీ ఎక్స్చేంజ్ ఉందో అందులో వాల్యూమ్స్ బంగారంవి, సిల్వర్వి చాలా పెరిగిపోయాయి. ఫ్యూచర్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 1,18,000 ఇప్పుడు చెప్తున్నారు, ఆల్రెడీ 1,19,000-20,000 కూడా జనవరిది డిసెంబర్ది ఆల్రెడీ ట్రేడ్ అవుతా ఉంది. అంటే ఇంకా ప్రైస్ పెరుగుతుందనే ఎక్స్పెక్టేషన్ మాత్రం ఇంకా ఎక్కువగా ఉంది. అండ్ అందుకోసమే కొనాలనుకునే వాళ్ళు ఏం చేయాలంటే మాత్రం, ఇప్పుడు ఫిజికల్ గా అందరికి సెక్యూరిటీ పరంగా కానీ అందరికి అవకాశం ఉండకపోవచ్చు, ఒకేసారి అంత అమౌంట్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఇటు ఈటీఎఫ్ల ద్వారా కానీ, ఆర్ మ్యూచువల్ ఫండ్ల ద్వారా కానివ్వండి, ఆర్ సింపుల్గా మన ఎస్ఐపి ద్వారా కూడా బంగారాన్ని కొనే అవకాశం ఉంది. అండ్ ఎలా అయితే జ్యువెలర్స్ ఎట్లాగూ ఒక మంత్లీ స్కీమ్ ఎలాగో ఉందో, ఇది చాలా మంది జ్యువెలర్స్ ఏంటంటే ప్రతి నెల ఇంత కడితే 11 months కడితే 12th month మేము ఫ్రీగా ఇస్తామనో అలా చెప్తా ఉంటారు, ఆర్ మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఇస్తామని చెప్తా ఉంటారు. సో అక్కడ ఎలా అక్యుములేట్ చేసుకుంటాము, సేమ్ వే తక్కువ అమౌంట్ లో, ఈవెన్ 1,000, 2,000, 3,000 అమౌంట్ తో కూడా మీరు ఈటీఎఫ్ లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, ఈవెన్ కొత్తగా డిజిటల్ గోల్డ్స్ వచ్చాయి, చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి. మీరు ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడల్లా అందులో వేస్తూ పోతా ఉంటే ఆ రోజు ఉన్న ప్రైస్ ప్రకారం నీకు బంగారం అలాట్ అవుతుంది. నువ్వు ఒక 1 year తర్వాత, 2 years తర్వాత నువ్వు మొత్తం ఆ రోజున్న వాల్యూ ప్రకారం డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకోవచ్చు, లేదంటే అంతే అమౌంట్ ఆఫ్ బంగారం కూడా ఇచ్చే సదుపాయాలు చాలా డిజిటల్ గోల్డ్ రూపంలో ప్లాట్ఫామ్స్ చాలా వచ్చాయన్నమాట. సో అందుకే ఒకేసారి కొనడం కన్నా కూడా ఫిజికల్ గోల్డ్ అయినా సరే, ఆర్ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా కొంచెం కొంచెం అక్యుములేట్ చేసుకుని డిఫరెంట్ ప్రైస్ పాయింట్ దగ్గర చేసుకుంటే ఏంటంటే, రేపు మార్కెట్ హెచ్చు తగ్గులు ఉన్నా సరే యావరేజ్ ప్రైస్ లో మనకి బంగారం అక్యుములేట్ అవుతుంది. అండ్ మనము ఇప్పుడు పెట్టే వాళ్ళని ఎవరైతే స్పెక్యులేటర్స్ అయితే ఆపడానికి పరిస్థితి లేదు.
ఎందుకంటే చాలా ఈటీఎఫ్లు చాలా ఇంతకు ముందు తక్కువగా ఉండేవి, మ్యూచువల్ ఫండ్స్ కూడా. బికాజ్ ఇన్వెస్టర్స్ నుంచి డిమాండ్ పెరగడం వల్ల అవి కూడా ఇప్పుడు చాలా కంపెనీస్, నిప్పాన్, హెచ్డిఎఫ్సి, కోటక్ చాలా ఈటీఎఫ్లు వచ్చేసాయి. అండ్ నిఫ్టీలో గోల్డ్ బీస్ అని ఉంటాయి, అక్కడ కూడా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోయింది. సో దీనివల్ల ఏంటంటే అటు అంటే అవసరాలకు మామూలుగా ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు సప్లై డిమాండ్లో ఫిజికల్ అవసరాలకి బంగారంకి ఏంటంటే జ్యువెలరీకే మేజర్గా అవసరం ఉంది. వేరే సిల్వర్కి అట్లీస్ట్ ఇటు ఆభరణాలతో పాటు అటు ఇండస్ట్రియల్ మెటల్ కాబట్టి దానికి 2 రకాల డిమాండ్స్ ఉన్నాయి. బట్ బంగారం మాత్రం ఎక్కువగా ఆభరణాలు లేదంటే ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ సైడ్ నుంచి ప్రెషర్ పెరగడం వల్ల అటు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో, ఎండ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రం ఈ ప్రైస్ పెరిగి ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరు చెప్పినట్టు ఇబ్బందులకైతే గురవుతున్నారు. జ్యువెలరీస్కి ఫినిష్డ్ ప్రోడక్ట్స్ డిమాండ్ పడిపోయింది. అండ్ దీని నుంచి యాక్చువల్లీ ఇంకొకటి మంచి పని ఏంటంటే లాస్ట్ ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ సావరిన్ గోల్డ్ బాండ్స్ అనేటివి కూడా ఉండేవి. బట్ అవి అప్పుడు గోల్డ్ మామూలుగా పెరగనప్పుడు ఇచ్చారు. దాని తర్వాత ఈ రేటు పెరగడం వల్ల వాటికి కూడా చాలా ఇబ్బంది అయింది. నియర్లీ 1,35,000 కోట్లు. అనిల్ గారు, అయితే ఇప్పుడు ఎట్లాగో పండగలు వస్తున్నాయి, సీజన్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఒక సామాన్య మనిషి అసలు అంటే కామన్ మ్యాన్ అసలు ఇప్పుడు కొనొచ్చా వద్దా? తప్పకుండా తీసుకోవచ్చండి. అంటే ఒకటి గోల్డ్ మళ్ళీ ఇంత కిందకి మరి చాలా తగ్గిపోతుందని, ఇప్పుడు 1,18,000 నుంచి 80,000కు 70,000కు వస్తుందనే ఆశ మాత్రం పెట్టుకోకపోతే మంచిది. 3,000-4,000 5,000 వరకు మాత్రం తగ్గొచ్చు ఏమైనా నిజంగానే పరిస్థితులు చేంజ్ అయితే. ఎందుకంటే బంగారం మీరు హిస్టారికల్ డేటా చూసుకుంటే ఎప్పుడు కూడా అంత పెద్ద వొలటిలిటీ చాలా రేర్ కేసుల్లోనే ఉంది. ఓన్లీ పాసిబిలిటీ ఏంటంటే సడన్ గా పెద్ద హ్యూజ్ సప్లై, పెద్ద గనులు ఏమైనా అవైలబుల్ అయితే తప్ప సప్లై పెరిగే అవకాశం అయితే లేదు. అండ్ ఈ 4-5 ఇయర్స్ అలవాటు పడ్డ ప్రాణం ఏదైతే ఇన్వెస్టర్స్ ఏదైతే స్పెక్యులేషన్కి అలవాటు పడ్డ ప్రాణాలు సడన్ గా మారమంటే మారం. సో అందుకోసం ఇంకా తగ్గుతుందని వెయిట్ చేయడం కన్నా ప్రతి ప్రైస్ పాయింట్ లో డబ్బులు ఉన్నప్పుడు కొంచెం కొంచెం కొనుక్కొని అక్యుములేట్ చేసుకోవాలి. లెట్స్ సే ఒక 10 సంవత్సరాల్లో అమ్మాయి పెళ్లికి బంగారం కావాలంటే అప్పటి వరకు వెయిట్ చేసే బదులు డబ్బులు ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం కొనుక్కొని పెట్టుకోవడం చాలా అంటే మంచి అంశం. ఓకే రాజుగారు, పెరగటం సంగతి సరే, ఇప్పుడు రానున్న రోజుల్లో బంగారం వెండి ధరలు తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీ అంచనా ప్రకారం? ట్రంప్ నిర్ణయాలు, వడ్డీ రేట్లు వీటిల్లో ఏదైనా మారితే బంగారం దిగి రావచ్చా? మేడం, బంగారం వెండి ధరలు అయితే తగ్గుతాయి అనేది ఒకప్పుడు ఏంటంటే 40% తగ్గడానికి ఛాన్సులు, 60% పెరగడానికి ఛాన్సులు ఉండేది. తర్వాత అది మెల్లిగా 30% తగ్గడానికి ఛాన్సులు, 70% పెరగడానికి ఛాన్సులు చెప్పారు. తర్వాత ఇప్పుడు లైవ్ సిచ్యువేషన్ ఏంటంటే 10-20% తగ్గడానికి ఛాన్సులు, 80% పెరగడానికి ఛాన్సులు అని చెప్తున్నారు మ్యాక్సిమం అనాలిసిస్టులు అందరూ కూడా. మీరు కూడా చూస్తున్నారు. 100% అని చెప్పలేం కానీ తగ్గడానికైతే ఇప్పుడున్న అనాలిసిస్ ప్రకారం 10-20% ఛాన్సెస్ ఉన్నాయి. 80% అయితే పెరగడానికి ఛాన్సెస్ కనబడుతున్నాయి. దానిలాగే ఇప్పుడు కూడా కంటిన్యూ అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా పెరుగుతూనే ఉంది. ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే 1,000 రూపాయలు పెరిగితే ఒక 300-400 తగ్గి మళ్ళీ ఇంకా 500 మళ్ళీ 1,000 రూపాయలు పెరిగేది. కానీ లాస్ట్ 10,000 నుంచి లాస్ట్ 1 మంత్ నుంచి చూస్తే 2,000 రూపీస్ కంటిన్యూ పెరిగింది. ఇది ఫస్ట్ టైం అసలు కొంత బ్రేక్ లేకుండా 100 రూపాయలు తగ్గి 500 పెరగడం అనేది ఇంత ఎప్పుడు లేదు. ఓవరాల్గా అయితే మాత్రం ఖచ్చితంగా ఇంకా పెరుగుతుందని అయితే చెప్తున్నారు. అంటే ఎలా ఉండేదంటే జనరల్గా మేము రిటైల్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి కస్టమర్స్ జనరల్గా లేడీస్ గోల్డ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. నాకు ఆ ఐటెం కొనండి, ఏ ఐటెం కొనండి అని. ఆ రోజు కొద్దిగా ఇబ్బంది పడి చిరాకు పడి ఎత్తి కొనాలి, ఇప్పుడు నాకు ఇంత ఇన్వెస్ట్మెంట్ అవసరం అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు నిజంగా ఆ లేడీస్కి ఎంత ఎప్రిషియేషన్ ఇస్తున్నారంటే, అమ్మ బాబు మా మిస్సెస్ ఆ రోజు ఇలా చెప్పడం వల్ల ఈరోజు నాకు ఇంత పెరిగిందని చెప్పేసి మాకు కొన్ని రివ్యూ కస్టమర్లు ఫోన్ చేసి మీరు ఒకవేళ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా స్కీమ్స్ అని వీటిల్లో డిపాజిట్ చేయడం వల్ల ఆ రోజు ₹1,00,000 ₹1,00,000 నా చేత 11 నెలల్లో కట్టించారు. అది ఈరోజు 1,40,000, 1,50,000, 1,30,000, 30-40% వరకు మనకు పెరిగింది. ఓవరాల్గా 20% నుంచి 30-40% వరకు వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆ రోజు కొద్దిగా అదోలా ఇదోలా ఫీల్ అయ్యి ఈ రోజు మాత్రం ఆ లేడీస్ విషయంలో చాలా ఎప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే జెంట్స్కి ఎలా ఉంటుంది, ఒక కారు కొనాలి, బైక్ కొనాలి, ఒక లగ్జరీ ఆ టైప్ ఆలోచనలు ఉంటాయి. లేడీస్కి బంగారం ఇలాంటి ఇన్వెస్ట్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. ఉదాహరణకి మనకి అప్పుడు 5 లక్షల రూపాయల కారు
ఇప్పుడు ఆ 5 లక్షల రూపాయలు ఆ రోజు బంగారం కొంటే ఈ రోజు కోటి రూపాయల కారుతో సమానం. అంత డిఫరెన్స్ పెరిగిపోవడం ఎక్కడండి. కరోనా ముందు 2019లో 3,000 రూపాయలు, ఈ రోజు 12,000 రూపాయలు. 6 years లో 12,000. ఎంత అప్ ట్రెండ్ అనేది ఎప్పుడూ లేదు. అందువల్ల ఎప్పుడు కూడా సార్ చెప్పినట్టుగా ఎప్పుడు కూడా డౌన్ అనేది ఎప్పుడు చాలా చాలా తక్కువ, పెరగడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఇచ్చే మీ ఈటీవీ ప్రేక్షకులకు నేను ఇచ్చే ఒక చెప్పాలనుకుంటున్నాను ఇంపార్టెంట్. జనరల్ గా కమోడిటీస్ అదే మన సూచీల్లో పెడతారు ఇన్వెస్ట్మెంట్. ఓకే, అది తొందరగా మూవ్ చేయాలి, రేట్ పెరిగింది అమ్మేయాలని ఫీలింగ్స్ ఉంటాయి అంటే కొంతమంది ఫ్రెండ్స్ చెప్పింది. అదే బార్స్ లోని ప్యూర్ గోల్డ్ లోని పెట్టే వాళ్ళు అయితే అది ఇంకొద్దిగా ఆగుతారనమాట. ఫిజికల్ మెటల్కి వచ్చినప్పటికీ ఇవ్వాలనిపిస్తుంది, అమ్మాలనిపిస్తుంది, ఎక్కువ హోల్డ్ చేస్తారు. దానివల్ల ఈ రేట్ పెరిగినప్పుడు మనకు చాలా ప్లస్ అవుతుంది. నేను అనుకుంటుంది ఆర్నమెంట్స్లో కానీ మన 5-10% మన వేస్టేజ్లో పోయినా సరే ఆర్నమెంట్స్ ఉంటే అది ఎప్పటికీ మనకి మెల్ట్ చేయాలని కానీ వెనక్కి ఇవ్వాలని కానీ ఇలా అనిపించదు. అనిపించకపోవడం వల్ల ఈ రోజు చాలా ఇప్పుడు ఎక్కడ 6,000 3,000 నుంచి 12,000 అంటే ఎంత పర్సెంటేజ్, ఎన్ని 100 times పెరిగింది, 300 times ఎంత పెరిగింది, 300 times. అందువల్ల ప్రతి ఒక్కరు అది పెట్టాలి. ప్లస్ ఇంకోటి ట్రంప్ నిర్ణయాలు అండ్ యుద్ధ వాతావరణాలు అండ్ ట్రంప్ స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. యుద్ధ వాతావరణం ఉండకుండా అంతా కూడా ఆర్థిక మాన్యం అంతా బాగుంటే మాత్రం ఖచ్చితంగా రేట్లు తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. వడ్డీ రేట్లు కూడా పెంచితే మన గోల్డ్ మీద ఇన్వెస్టర్స్ తగ్గితే ఉంటుంది. అందువల్ల అందరూ కూడా హ్యాపీగా ఇన్వెస్ట్ చేయడం నా దృష్టిలో చాలా మంచిది. ట్రంప్ నిర్ణయాలు అవన్నీ స్థిరంగా ఉంటే ఖచ్చితంగా తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఓకే రాజు గారు, రైట్ అండి, ధన్యవాదాలండి రాజు గారు, అనిల్ గారు, కోటేశ్వరరావు గారు, అరుణ్ గారు. సో బంగారం రేట్లు ఇప్పుడైతే కొనచ్చు, కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న గ్లోబల్గా ఉన్న అనిశ్చితి కారణంగా రేట్లు అయితే భారీగా పెరిగాయి, ఇంకా ముందు కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. సో కొనదలుచుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి కొంచెం కొంచెంగా కొనుక్కొని పెట్టుకోవచ్చు అయితే చెప్తున్నారు. గ్లోబల్ పరిస్థితులు ఒకవేళ ఏమన్నా మారితే తగ్గచ్చు, కానీ అది కూడా తక్కువ పర్సెంటేజే తగ్గుతుంది, భారీగా అయితే తగ్గదని కూడా చెప్తున్నారు. సో ఇది వాటి ప్రతిధ్వని.